అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఓ పురాతన హవాయన్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. వినడానికి చాలా సింపుల్, కేవలం 4 పదాలు. కానీ ఈ పదాలు మన బ్రెయిన్ను, చివరికి మన రియాలిటీని కూడా ఎలా మార్చగలవు అనే దాని వెనకున్న సైన్స్ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అసలు 4 సింపుల్ పదాలు మన లైఫ్ని బాగు చేయగలవా? వినడానికే కొంచెం డౌట్గా ఉంది కదా. కానీ అదే సమయంలో చాలా క్యూరియాసిటీ కూడా ఉంది. సరే, ఈరోజు మనం దీని వెనకున్న అసలు సంగతేంతో చూద్దాం. సరే, మరి ఆ 4 మ్యాజికల్ పదాలేంటో చూద్దామా? అవి నేను చింతిస్తున్నాను, దయచేసి నన్ను క్షమించు, ధన్యవాదాలు, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలా సింపుల్గా ఉన్నాయి కదా, కానీ వీటి పవరే వేరు. ఈ పదాలు మన లోపల ఎలాంటి మార్పు తెస్తాయో తెలుసుకుందాం. ఇక ఈ టెక్నిక్కి సంబంధించిన ఒక స్టోరీ ఉంది. వింటే అస్సలు నమ్మలేరు. ఆ స్టోరీ నుంచే మన పరిశోధన మొదలవుతుంది. ఏంట కథ చూద్దాం. ఈ కథ డాక్టర్ ఇహాలియాకాలా హ్యూలెన్ గారిది. ఆయన గురించి చాలా ఫేమస్ స్టోరీ ఒకటుంది. ఆయన హవాయిలోని ఒక స్టేట్ హాస్పిటల్లో మానసిక రోగులతో నిండిన ఒక వార్డ్ని పూర్తిగా బాగుచేశారట. అసలు విషయమేంటంటే, ఆయన ఆ పేషెంట్స్ని ఎప్పుడూ కలవనేలేదు. జస్ట్ వాళ్ల ఫైల్స్ చూస్తూ ఈ 4 పదాలని రిపీట్ చేస్తూ అంతా మార్చేశారట. ఇక్కడే మనకు అసలైన ప్రశ్న వస్తుంది. ఇదంతా ఏదైనా మ్యాజిక్కా? లేక ఒక అద్భుతమా? లేదా దీని వెనక ఏదైనా సైంటిఫిక్ రీజనుందా? ఓకే, పదండి, దీని వెనుకున్న సైన్స్లోకి కాస్త లోతుగా వెళ్దాం. సరే, ముందుగా మనం న్యూరోసైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. అంటే మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది, ఎలాంటి కెమికల్ చేంజెస్ వస్తాయో పరిశీలిద్దాం. మన బ్రెయిన్లో అమిగ్డలా అని ఒక పార్ట్ ఉంటుంది. దీన్నే మన బ్రెయిన్ యొక్క ఫైట్ ఆర్ ఫ్లైట్ సెంటర్ అని కూడా అంటారు. మనకు భయం, కోపం, టెన్షన్ ఇలాంటివన్నీ ఇక్కడ నుంచే వస్తాయి. అయితే మనం నేను చింతిస్తున్నాను, దయచేసి నన్ను క్షమించు అని చెప్పినప్పుడు ఈ పదాలు నేరుగా ఈ అమిగ్డాలాను కూల్ చేస్తాయన్నమాట. దాంతో కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లు తగ్గిపోతాయి. ఇక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే నాట, దీన్ని మనం లవ్ హార్మోన్ అంటాం కదా, ఆక్సిటోసిన్. ఈ పదం చెప్పినప్పుడు మన బ్రెయిన్లో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. విచిత్రమేంటంటే, ఈ మాటను మనం ఒక మనిషితో చెప్పక్కర్లేదు. ఒక కష్టమైన పరిస్థితిని ఉద్దేశించి చెప్పినా సరే ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి మనకొక సేఫ్టీ, ఒక కనెక్షన్ ఫీలింగ్ను ఇస్తుంది. ఇక చివరిగా ధన్యవాదాలు. ఈ పదం మన బ్రెయిన్లోని డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ని నిశ్శబ్దం చేస్తుంది. ఏంటి డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటారా? అదేనండి, మనల్నెప్పుడూ గతం గురించి బాధపడేలా, భవిష్యత్తు గురించి టెన్షన్ పడేలా చేసే మన బ్రెయిన్లోని భాగం. థ్యాంక్యూ చెప్పడం ద్వారా మనం ఆ గోలని ఆపి ప్రెజెంట్ మూమెంట్లోకి వచ్చి ప్రశాంతంగా ఉండగలుగుతాం. సరే, బ్రెయిన్లో ఏం జరుగుతుందో చూసాం కదా. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్కి వెళ్దాం. అదేంటంటే పదాల్లోని వైబ్రేషనల్ ఎనర్జీ. దీనికోసం మనం డాక్టర్ మసారు ఇమోటో చేసిన రీసెర్చ్ గురించి తెలుసుకోవాలి. డాక్టర్ ఇమోటో వాటర్ క్రిస్టల్ ఎక్స్పెరిమెంట్ చాలా ఫేమస్. ఆయనేం చేశారంటే, నీటిమీద కొన్ని పదాల ప్రభావాన్ని చూపించారు. ప్రేమలాంటి మంచి మాటలు చెప్పినప్పుడు ఆ నీటి అణువులు చాలా అందంగా ఒక డైమండ్ లాంటి స్ట్రక్చర్లోకి మారాయి. అదే ద్వేషంలాంటి నెగటివ్ మాటలు చెప్పినప్పుడు ఆ నీటి అణువులు మొత్తం చిందరవందరగా వికారంగా మారిపోయాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. హోపోనోపోనోలోని ఈ 4 పదాలు అత్యంత పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఉన్న పదాలుగా చెప్తారు. ఇవి ఎనర్జీని రీస్ట్రక్చర్ చేయగలవట. ఇప్పుడొకసారి ఆలోచించండి. మన శరీరంలో దాదాపు 70% నీరే ఉంటుంది. ఈ పదాలు బయట ఉన్న నీటినే అంతలా మార్చగలిగితే మన శరీరంలోని నీటిని, మన ఎనర్జీని ఎంత పాజిటివ్గా మారుస్తాయో కదా. సరే, దీని వెనుకున్న సైన్స్ ఏంటో, థియరీ ఏంటో చూశాం కదా. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? ఇప్పుడు ఆ విషయానికి వద్దాను. ఈ టెక్నిక్ను ప్రాక్టీస్ చేసేవాళ్లు చెప్పేదేంటంటే, ఈ 4 పదాలను రోజుకి 108 సార్లు రిపీట్ చెయ్యాలట. కావాలంటే ఉదయం కొన్నిసార్లు, సాయంత్రం కొన్నిసార్లుగా డివైడ్ చేసుకోవచ్చు. 108 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన తూర్పు సంప్రదాయాల్లో దీన్ని ఒక పవిత్రమైన సంఖ్యగా భావిస్తారు. మరి దీన్ని ఏ విషయాలకు వాడొచ్చు? దీనికి లిమిట్ లేదు. మీ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, డబ్బుకు సంబంధించిన ఇబ్బందులున్నా, జాబ్లో టెన్షన్స్ ఉన్నా, చివరికి మనలో మనకే ఉండే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్, ఇలా దేన్నైనా హీల్ చేసుకోవడానికి దీన్ని ఉపయోగించవచ్చని అంటారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన డేటా పాయింట్ ఉంది.
ఇలాంటి పాజిటివ్, మెడిటేటివ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ల మీద ఒక పైలట్ స్టడీ చేశారు. అందులో తేలిందేంటంటే వాళ్ల బయోలాజికల్ ఏజ్ అంటే శరీర వయసు సగటున 3.28 సంవత్సరాలు తగ్గిందట. అంటే మనసును శుభ్రం చేసుకోవడం మన శరీరాన్ని కూడా యంగ్గా ఉంచుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే మార్పు అనేది మన లోపల నుంచి మొదలవ్వాలి. ఈ టెక్నిక్ యొక్క ఉద్దేశ్యం ఎదుటివాళ్ళని మార్చడం కాదు, మన లోపల ఉన్న నెగటివిటీని, బ్లాక్స్ని క్లియర్ చేసుకోవడం. మనం మారితే మన చుట్టూ ఉన్న పరిస్థితి కూడా ఆటోమేటిక్గా మారుతుంది. సరే, ఇప్పుడు ఈ సెషన్ని ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన మాటలు, మన ఫీలింగ్స్ నీటినే భౌతికంగా మార్చగలిగినప్పుడు అవి ప్రతిరోజూ మన జీవితాన్ని, మన రియాలిటీని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి.